పక్క చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వరదలు స్టార్ట్ అయినప్పటి నుంచి కనపట్టలేదు, నిన్న వచ్చారు. అసలు ఏంటి ఆయన ఎక్కడున్నారు? పవన్ కళ్యాణ్ గారు మరి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారేమో మాకు తెలీదు, షూటింగ్లో బిజీగా ఉన్నారేమో అంతకంటే తెలీదు. తర్వాత వాళ్ళు ఎలాగోలాగా తట్టుకొని కొంచెం ఆ నీళ్ళల్లో వెళ్ళి అయోధ్య నగర్ అటు మన రాఘవేంద్ర థియేటర్ వైపు వెళ్ళి పాల ప్యాకెట్లు తెచ్చుకుంటున్నారు పిల్లల కోసం. భోజనం మాత్రం అందట్లేదు, వాళ్ళని చూసేవాళ్ళు. పాల ప్యాకెట్ వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, ఒక్కొక్కరు 100 రూపాయలు చెప్తున్నారు, 80 రూపాయలు చెప్తున్నారు, ఒకళ్ళు 150 రూపాయలు అమ్ముతున్నారు. వాళ్ళ ఇష్టం. అయ్యో పాపం వరదలో కొట్టుకుపోతున్నారే, మనం ఏమన్నా మన చేతనేది చేద్దాం అనే ఉద్దేశం వాళ్ళకి లేదు. రూపాయి ఎలా సంపాదించుకోవాలి? నా దగ్గర 5 కేజీలు బియ్యం ఉన్నాయి, ఈ 5 కేజీలు నాకు వచ్చి 500 కాదు 1000 రూపాయలు సంపాదించాలి, దాని మీద ఆలోచన తప్ప ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎవరికీ లేదు. మరి నిజంగా ఆయన అన్నట్టు జనాల్లోకి వస్తే పవర్ స్టార్ వచ్చారని జనాలందరూ, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పర్యటిస్తున్నారు, బాగానే ఉంది, చాలా బాగుంది. కానీ ఆయన వచ్చాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఆయన్ని చూడాలనే వాళ్ళు ఒక రకం ఉంటారు, ఇబ్బంది చెప్పుకోవాలని చెప్పి పరిగెత్తుకొచ్చే వాళ్ళు ఒక రకంగా ఉంటారు. చూసుకున్నట్లయితే ఒక పక్క ఐటీ శాఖ మినిస్టర్ లోకేష్ గారు మంగళగిరిలో తప్ప ఎక్కడా కనపట్టలేదు అన్నారు. ముందు మనం ప్రజలకి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనేది ముఖ్యం. ఒక నాయకుడు వచ్చి ఈ రోజులో నడిస్తే అంత మాత్రాన వరద తగ్గదు, ప్రజలకు ఆహార పదార్థాలు అందవు. ఏవైతే పనితీరు, అధికారుల పనితీరులు ఎవరు వాళ్ళు ఎలా పర్యవేక్షించారు, ఎలా జరుగుతుంది, అధికారులు ఎంతవరకు ఉన్నారు, జిల్లా కలెక్టర్ ఎంతవరకు పనిచేస్తున్నారు, ఎక్కడి వరకు ప్రజలకి ఆహార పదార్థాలే కానీ, ఆరోగ్య సమస్యలే కానీ, అత్యవసర సమస్యలు కావాల్సిన టాబ్లెట్లు కానీ అవన్నీ అందుతున్నాయా, పసిపిల్లలకు పాలు అందుతున్నాయా, రెస్క్యూ టీం ఫాస్ట్గా వాళ్ళని సేఫ్ ప్లేస్కి సేవ్ చేస్తుందా లేదా అనేవి మానిటర్ చేయడం ముఖ్యము. అంచనా వేయడంలో ఈసారి తప్పిదం జరిగిందని చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మనతో టైప్ అవడం వల్ల ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా మన వరకు వచ్చింది. ఇంకొకటి ఏంటంటే మనకు డిఫిషియన్సీ బోట్స్ ఒకటి లేకపోవడం అన్నారు. బోట్ సఫిషియెంట్ మన గవర్నమెంట్ దగ్గర లేకపోవడం వల్ల అవన్నీ కూడా చాలా చివరి ప్లేసెస్కి వెళ్ళట్లేదు. హౌవెవర్ కొంతమంది సోషల్ మీడియా ద్వారా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఇంకొక అంశం ఏం జరుగుతుందంటే ప్రతిపక్షాలు కానివ్వండి, జనం కానివ్వండి, మీరే స్వచ్ఛందంగా వెళ్ళి వాళ్ళని తీసుకురావడమే ఎక్కువ శాతం ఉందంటున్నారు. ఈ సహాయక చర్యలు ఏవైతే ఉన్నాయో లోపలికి వెళ్ళాక రేట్లు పెట్టి అమ్ముతున్నారు, ఇంత డిమాండ్ చేస్తున్నారు అంటున్నారు. వ్యాపారస్తుల్లాగే ఆలోచిస్తున్నారు. సాటి మనిషి ఎలా ఉన్నారనేది ఎవరు కూడా ఆలోచించట్లేదు. ఎక్కడ శవాలు కొట్టుకొచ్చినాయి అన్నారు, చనిపోగానే అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు. మెడికల్ రిసోర్సెస్ కూడా ఎక్కడైనా వార్డు వైజ్గా కానీ లేకపోతే ఏరియా వైజ్గా కానీ ప్రొవైడ్ చేస్తే గవర్నమెంట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు మీడియా హడావుడి కోసమే చేస్తున్నారు తప్ప రియాలిటీగా సహాయం ఎవరికి అందట్లేదు. ఇట్స్ ట్రూ అండి. ఎందుకంటే టీవీలు అన్నీ కూడా ఘోషిస్తున్నాయి. వంశీ గారు కూడా మొన్న వెళ్ళారు. ఒక సింగనగరు, రాజీవ్ నగరు ఇవే కాదండి, ముంపుకు గురైన ప్రాంతాల్లో గుణదల ఇవన్నీ కూడా ముంపుకు గురైనవి. ఇటు నున్న వరకు వస్తే ఈ ఏరియా మొత్తం ముంపుకు గురైంది. అటు వెళితే దేవీనగరు, రామకృష్ణాపురము అవన్నీ కూడా ముంపుకు గురైన ప్రాంతాలు. మరి ముఖ్యంగా రామకృష్ణాపురంలో ఉన్న ప్రజలకు మాత్రం ప్రాణహాని ఉంది. దాన్ని అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నాను. చూసుకున్నట్లయితే అర్ధరాత్రి ప్రెస్ మీట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే దీంట్లో కొంచెం మేము విఫలమయ్యాము ఈ అంచనా వేయడంలో చెప్పడం జరుగుతుంది. చాలామంది ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు వైఫల్యం అంటున్నారు. ఎలా తీసుకోవాలి? ఇలాంటి చర్యలు అవినీతి చర్యల కిందే మనం గుర్తించాలండి. అంటే మనుషులు అవకాశాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారని చెప్పగలగాలి మనం, అంతే. అంటే హ్యూమానిటీ లేదు ప్రభుత్వంలోనూ. హ్యూమానిటీ, సేవ్ ది వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్ అని గతంలో ఏదన్నా చిన్న సమస్య జరిగినా వెంటనే ప్రజల ప్రాణాలని రక్షించేవాళ్ళు. కానీ ఇప్పుడు అది లేదు. ప్రజల ప్రాణాలు, శవాలు దొరికితే రాజకీయాలు చేసుకోవడాలు తప్పిస్తే ఇంకేం లేదు ఇక్కడ. ఇప్పుడు ప్రజల ప్రాణాలతోటి ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయని చెప్పాలి. గత 4 రోజుల్లో కురిసిన వర్షాలకు పరిస్థితి ఎలా ఉంది? చాలా దారుణంగా ఉందండి. న్యాయం ఎవరు చేయలే పాపం 3,70,000 మంది విజయవాడలో అల్లాడిపోతున్నారు. తీసుకోవాలి, ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి. ఎంతవరకు సాయం పొందారంటారు అసలు ఈ వరదల్లో? ఏం సాయం అందరం మేము ఇళ్ళకాడే ఉన్న వరదలకి కట్టుబడిపోలేము. మాది కృష్ణానది పైన కట్టిన గోడ వల్లే బతికామంటున్నారు కృష్ణలంక వాసులు. ఆయన కరెక్ట్ చెబుతున్నారు కండి ఛానల్లో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. జగన్ అన్ని వచ్చి పరిపాలన చేశారు కదా, వాళ్ళందరినీ పరిపాలన చేశారు, మనుషులు ఇది చేశారు. తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చారు. త్వరితగతిన చంద్రబాబు నాయుడు గారు అందరినీ, కార్యకర్తలను కానివ్వండి, సహాయ బృందాలని వెంటనే చర్యలు తీసుకోమంటున్నారు. కానీ ఇంకా సహాయక చర్యలు జరగతల్లా. జరిగించారు, ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి కదా జనాభా కోసం. ఓట్లు వేయించుకున్నప్పుడు మనం ప్రజలను రక్షించాలి, అవునా కదండి?
అసలు ఫస్ట్ కనీసం పోనీ సామాను పిల్లపాప సర్దుకోండి అన్న విషయం కూడా ఎవరు కూడా అధికారులు హెచ్చరిక లేదు, ఏమీ లేదు. ఇంకా పగలొచ్చింది కాబట్టి సరిపోయింది. అదే అర్ధరాత్రి పూట అయితే చంద్రబాబు నాయుడు చూసి అన్ని సక్రమంగా చేపిస్తానంటున్నారు. అసలు నిజంగా అందుతున్నాయి ఏమి అసలు ఒక్కళ్ళు కాదు, అధికారులు ఎలక్షన్లకు వచ్చి ఓట్లు వేయించుకున్న వాళ్ళు ఉన్నారు ఇంటింటికి తిరిగి. ఇప్పుడు ఏమైపోయారో ఏంటని ఒక్కళ్ళు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కానీ ఎవరు లేరు. ఇక అట్ట వాళ్ళ సాయంతో కొడుకుని కోడల్ని పిల్లల్ని నొన్న చేర్చాం. వాళ్ళు కనీసం ఇప్పటికి వచ్చి అమ్మ ఏమైపోయారని అడిగిన అధికారులు కార్పొరేటర్లు కానీ అధికారులు కానీ ఎవరు ఇళ్ళ దగ్గరికి రాలేదు, ఏం లేదు. నిన్న మాత్రం వెళ్తానికి మనిషి లోతు నీళ్లు ఏం తిన్నారా చచ్చారు, ఎంతమంది ఉన్నారో లేరో కూడా తెలియదు. మీడియాలో హడావుడి చేసినప్పుడు రాజకీయ నాయకులే వస్తున్నారు తప్ప లోపలికి వెళ్ళడం లేదు. చంద్రబాబు నాయుడు గారు తిరిగిన మాట వాస్తవం అయినప్పటికీ సహాయం అందట్లేదు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిరిగారు, సింగినగర్ బుడమేరుంతుల వరకు తిరిగారంట. అది ఫోన్లో చూస్తే తప్పనిచ్చు, మనకు రియల్గా తెలియదు. అది అంతవరకు పోనీ హెలికాప్టర్లు ఇన్ని తిరుగుతున్నాయి, రౌండ్లు వేస్తున్నారు. కనీసం తాళులతోనే ఎవరన్నా పోనీ డాబాల మీద తల ఒక 4 పంచుకోండి అమ్మా అని పెద్ద ప్లేస్ మీద ఒక 4 ఇంత అపార్ట్మెంట్ ఉంది 5th ఫ్లోర్ అట్లా దిగిపోని ఎవరన్నా వచ్చి దిగి అమ్మ చుట్టుపక్కల వాళ్ళు పంచుకోండి అమ్మా ఒక క్యారీ బ్యాగ్ అన్న అట్లా ఇవ్వచ్చుగా. అట్లా ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు. చాలా వరకు ప్రభుత్వ శాఖలు విఫలమయ్యాయి సహాయ చర్యల్లో అంటున్నారు. ఎలా చూడాలి సార్? అది నిజమేనండి. అంటే ప్రభుత్వం తలుచుకుంటే ఇలాంటి దాన్ని వాళ్ళకి కావాల్సిన అవసరాలు తెచ్చడానికి అంత కష్టమే కాదు. 200-300 లారీలు తెప్పించడం గవర్నమెంట్ కష్టమే కాదు కదా. తెచ్చేసి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ వాటర్ ఇవన్నీ వాళ్ళు సప్లై చేయొచ్చు. ఇప్పుడు 40 బోట్లు అన్న చోట మరి 2-3 కనపడతాయి. వాటికి కూడా అమౌంట్ తీసుకుంటున్నారంటే. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆయన మరి హైదరాబాద్ లో ఉన్నారేమో, బర్త్డే ఫంక్షన్స్ గా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నారు. మరి చూసుకున్నట్లయితే నేను వస్తే జనం గుమ్ము కొడతారు అందుకే రాలేదనే ఒక చెప్తున్నారు. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, ఆయన కంటే గొప్ప ఆయన ఏమైనా చంద్రబాబు నాయుడు వస్తే లేనిది పవన్ కళ్యాణ్ గారు వస్తే ఉంటుందా? ఆయన కంటే గొప్ప ఆయన కాదేమో మరి. ఇంకో పక్క చూసుకుంటే నారా లోకేష్ గారు మంగళగిరిలో వరద వచ్చే టైంలో ఏదైతే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే పర్యటనకు వచ్చారు కానీ అసలు ఎఫెక్టెడ్ ఏరియాలకు రాలేదంట. అంటే పొలిటికల్ లీడర్స్ కి ప్రాబ్లం లేదు కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు విల్లాస్ ఉంటాయి, వాళ్ళ హౌసెస్ హ్యాపీగా ఉంటారు. కామన్ పీపుల్ సఫర్ అయ్యేది. వాళ్ళు ఎలా పోయినా వాళ్ళకి అనవసరం పొలిటికల్ లీడర్స్. మన ఓట్ల వరకే మనం కావాలంతే. ఓట్లు వేసిన తర్వాత మళ్ళీ 5 years తర్వాత మళ్ళీ మన అవసరం వస్తుంది, అప్పటి వరకు రాదు. ఇంకా సార్ చూసుకున్నట్లయితే ఒక పక్క ప్రజలు కూడా చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. చూసుకున్నట్లయితే మన పక్క నుంచి ఇప్పుడు వెళ్తున్నాయి ట్రాక్టర్లు, స్వచ్ఛందంగా వీళ్ళు వెళ్ళి సహాయం అందిస్తున్నారు. ఒక పక్క ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు బోట్లు వేసుకుని అక్కడ తిరగడమే చెప్పాలి, లోపలికి వెళ్ళడం లేదంటున్నారు. రీసెంట్లీ మా కొలీగ్ ఒక ఆయన మధ్యలో ఉండిపోయారు, అందరికి సీరియస్ గా ఉంది. ఫస్ట్ కాల్ చేస్తే మీ అడ్రస్ పంపించండి అన్నారంట. అడ్రస్ పంపించిందా మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. చూసుకున్నట్లయితే అధికారులు ఎక్కడి వరకు పంపిస్తాం అంటున్నారు. హెల్ప్ లైన్లు కూడా కొంతవరకు కనెక్టివిటీ లేదంటున్నారు. అసలు లేదండి, పొలిటికల్ లీడర్స్ కానీ గవర్నమెంట్ కానీ చేసేది అయితే ఏం లేదు. ఉన్నదంటే స్టార్టింగ్ వరకు ఇస్తున్నారు, మెయిన్ రోడ్ లో ఉన్నంత వరకు. లోపల ఉన్న వాళ్ళకి ఏమీ లేదు. ఖచ్చితంగా ఏమంటున్నారంటే ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి ఈ విషయంలో అంటున్నారు. సార్ కంపల్సరీగా ఫెయిల్ అయ్యారండి. అలా ఇక్కడ పొజిషన్ చూడండి, 5 days అయింది. 5 days నుంచి ఇలాగే ఉంది. బయటికి వెళ్ళడానికి లేదు, లోపల రావడానికి లేదు. ఈ పరిస్థితి ఎలా ఉందండి దీనికి? సార్ చూసుకున్నట్లయితే క్లియర్ అవడానికి ఎన్ని రోజులు పట్టచ్చు సార్ సుమారు? మరి ఆల్రెడీ 4 days అయిందండి. సాటర్డే నుంచి 4 days ఎలా ఉందంటే ఇంకో 3-4 days పట్టొచ్చు. ఇంకా వర్షం లేకపోతే, వర్షం వచ్చిందంటే కంటిన్యూస్ ఇంకా 1 week వర్షం వస్తే ఇంకా సఫర్ అవ్వాలి మనం. చూసుకున్నట్లయితే పోయిన శుక్రవారం స్టార్ట్ అయింది వాన, మొత్తం విజయవాడ మొత్తం మునిగిపోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారు? 3 రోజుల నుంచి బయటికి రావట్లా. ఆయన వేసే రూల్ ఆయన చూసుకున్నాడు, నేనుండా ముందు అన్నాడు. చంద్రబాబు నాయుడు పడవల మీద బాగా తిరుగుతున్నాడు, ఈయన లేడు. ఈయన ఆయన ఇంట్లో ఆయన ఉన్నాడు. బయటకు వచ్చాడా, జనాలను పలకరించాడా, ఏంటనేది ఉన్నాడా? ఏమి లేదు. అసలు లేడు, ఆయన అంతలేడు. మరి ఆయన ఎక్కడ ఉన్నాడో, ఆయన ఏది చూసుకుంటున్నాడో తెలియదు మనకి. నొన్నకి బయటికి ఇటు కానీ ఎంటర్ అవనే అవ్వాలి. అసలు అటు నుంచి ఏం చేశారనేది అసలు జనానికి లేదు. పవన్ కళ్యాణ్ అంటాడు ఏది, అప్పుడు వారం రోజుల నుంచి పోయిన ఆదివారం కాడి నుంచి వర్షం కొడతానే ఉంది. మనుషులు ఇరుకుపోతానండి, పోయినోళ్ళు పోతానే ఉన్నారు. పాతపళ్ళలో కుర్రోడు పోయాడు, నొన్నలో కుర్రోడు పోయాడు, నొన్నలోంచి పడిపోయాడు పడవలోంచి. ఏది ఎవళ్ళు ఉండారో ఎవళ్ళు లేదు. కళ్యాణ్ లేదు. పవన్ కళ్యాణ్ ఏది సినిమా యాక్టర్ ఏం చేస్తాడండి? ఒక దుక్కుతాను అంటాడు, ఒక హైట్ అంటాడు, ఇటు అంటాడు, నేను దూకి అంటాడు, నేను ఉండాను అంటాడు. ఏది ఉండా అనేది ఏది ఉన్నాడా? కాపాడుతున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ఏడి వచ్చాడా? చంద్రబాబు నాయుడు పంపిస్తానన్నాడు. 5 ఎల్లాకర్లో పంపించాడు చంద్రబాబు నాయుడు. తిరుగుతూనే ఉండయి చంద్రబాబు నాయుడు చేసినాయి. పవన్ కళ్యాణ్ చేశాడా? మరి చంద్రబాబు నాయుడు కొడుకు ఏం చేశాడా? ఏమీ చేయలే. ఏమండే ఇంకా దగ్గర మనకు వారం పట్టిద్దండి నీళ్లు. ఎక్కడ చూసినా మళ్ళీ ఇక్కడ నీళ్ళు లేవు. మాడికాపాకల కాడ మళ్ళీ వచ్చాడు నీళ్లు ఇప్పుడు రాత్రి వర్షానికి.